ఆ తర్వాత క్యాన్సర్ రూపంలో అంటే హెపటోసెల్యులార్ కార్సినోమా అంటాం అనమాట. ఇవాళ గత ఒక దశాబ్ద కాలంగా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మందికి ఈ హెపటోసెల్యులార్ కార్సినోమా అనేటువంటి సమస్య అంటే క్యాన్సర్, లివర్ క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇదివరలో అయితే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు లేదా కంటి జబ్బులు ఇలాంటి వాటి వలన మనకి డయాబెటీస్ లో సమస్యలు వస్తాయని చెప్పుకునే వాళ్ళం, కానీ ఈ రోజుల్లో ఇక లివర్ క్యాన్సర్ అనేది ఎక్కువైంది. లివర్ క్యాన్సర్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని. దానికి లివర్ ట్రాన్స్ప్లాంటే చేయాలి, చేస్తే అది ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇది అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. ఫైబ్రో స్కాన్ అనేది ఇంకొంచెం పెద్ద పరీక్ష అనమాట. అంటే దాంట్లో ఎలాస్టిసిటీ, మనకి లివర్ ఎంత వరకు పాడైంది అంటే అందులో ఎంత కొవ్వు ఉందని చెప్తుంది, అలాగే అందులో ఎలాస్టిసిటీ ఎంత సాగుతోంది అంటే ఏంటంటే ఫైబ్రోసిస్ నెక్స్ట్ ఎంత గట్టి పడుతోందని చెప్తుంది అనమాట. ఇంకా పెద్ద పెద్ద పరీక్షలు అంటే ఎంఆర్ఐ పరీక్షలు, తర్వాత లివర్ బయాప్సీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారైనా ఫ్యాటీ లివర్ పరీక్ష ఫైబ్రో స్కాన్ రూపంలో చేయించుకోవాలి. ఈ చిన్న చిన్న FIB-4 అని చెప్పి రక్త పరీక్షల ద్వారా కూడా వాటిని తెలుసుకోవచ్చు, కానీ స్కాన్లు ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ధి చెందాయి కాబట్టి లివర్ స్కాన్లు చేయించుకున్నట్లయితే మంచిది. ఏదైనా కూడా ఆల్కహాల్ అనేది 30 గ్రాములు 20 గ్రాములు లెక్క చెప్పాను, కానీ 30 గ్రాములు 20 గ్రాములు తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏ సమస్యలు రావని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు.